ఎటువంటి ప్రాంతీయ భేదం లేకుండా మన తెలుగు వాళ్ళు మాత్రమండి సినిమాని సినిమాలా చూస్తారు. హలో కోనసీమ, కాంతారా మూవీకి వచ్చేసానండి. నిన్న నుంచి వెళ్దాం అనుకున్నాను కానీ టైం కుదరలేదు. టికెట్స్ తీసుకున్నాం. మూవీ స్టార్ట్ అవ్వడానికి అరగంట ఉందని బిర్యానీ తిందామని వెళ్ళాం. ఎందుకు తిన్నారా అనిపించింది మాకు బిర్యానీ. ఇంకా బ్యాక్ టు థియేటర్. ఈ థియేటర్ ఎక్కడ అనుకున్నారు? అమలాపురంలో విఎల్ రమా అండి. థియేటర్ చాలా బాగుంటుంది. చూసారా క్రౌడ్ ఎలా ఉందో? హౌస్ఫుల్ అయిపోయిందండి థియేటర్. ఇంకా మూవీ విషయానికి వస్తే ఆ టైటిల్ కార్డు పడిన దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు నిజంగా సినిమా పీక్స్ అండి. రిషబ్ శెట్టి గారు సినిమాని చాలా గ్రాండ్గా తీశారు. సినిమాలో కొన్ని సీన్స్ అయితే చాలా రియలిస్టిక్గా ఉన్నాయండి. నెక్స్ట్ హీరోయిన్ రుక్మిణి వసంత్ గారు, ఆవిడైతే యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే మామూలుగా ఉండదు. నెక్స్ట్ మన ఎన్టీఆర్ అనే సినిమాలో ఎటువంటి రోల్ పడుతుందో చూడాలి ఇవిడికి. మన కాంతారా సృష్టికర్త రిషబ్ శెట్టి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. మూవీలో కొన్ని సీన్స్కి అయితే గూస్ బంప్స్ రావడం పక్కా. ఆయన యాక్టింగ్, ఆయన డైరెక్షన్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ నిజంగా మామూలుగా లేదండి. ఇటువంటి సినిమాలు థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. మీరు కూడా సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.